హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే దుబాయ్కి టూరిస్టులకు వస్తారు కదా. ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ రాంగా మనం వీసా ఇక్కడ వేసుకున్న తర్వాత 2 నెలలు ఉంటుంది టూరిస్ట్ది. దాంట్లో మనం ఇక్కడ వీసా ఎంచుకోవచ్చు, మనం వేరే కంపెనీలో కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా హోటల్ బుక్ చేసి ఉండాలి కంపల్సరీ. అప్పుడు టికెట్ చూపించాలి, మరి ఎక్కడ స్టే చేస్తున్నావు ఏందన్నట్టు అవన్నీ ఉండాలి. లేకుంటే యూఐ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఎందుకంటే కంపల్సరీ రూల్ ఫాలో కావాలి. లేకుంటే 3,000-4,000 రూపాయల ధరమ్స్ ఫైన్ పడుతుంది. కంపల్సరీ నీ అకౌంట్లో 3,000 రూపాయల ధరమ్స్ ఉండాలి, లేకుంటే అవన్నీ చూపించాలి, లేకుంటే అలౌడ్ చేయదు. ఏంటంటే మీరు ఇక్కడ జాబ్ కూడా చూసుకోవచ్చు, వేరే కంపెనీలో వీసా ఇస్తే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని కోరుతున్నా. మనకి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరవేరాలి, ఎందుకంటే 30,000 కడితే మనకి ఇంటికాడ నుంచి పంపిస్తారు. ఇది మీరు అర్థం చేసుకోరు, మన ఎవరైనా పంపిస్తారు. మనం ఇక్కడ అన్నీ ఉండాలి కంపల్సరీ. మన గవర్నమెంట్ మొత్తం ₹1,00,000 అయితే ఇంటికాడ నుంచి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.